హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫిజిక్స్ ట్రాక్ 1 టీచర్ని. సో లాస్ట్ క్లాస్ మనం సెంటర్ ఆఫ్ మాస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో సెంటర్ ఆఫ్ మాస్ లెక్చర్ 3 నిన్న మీకు యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఉంది. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. ఓకే, సో ఇవాళ తక్కువసేపు అయినా ఎక్కువసేపు అయినా కానీ ఇవాళ నేను అదొక్కటే చెప్తాను. సో రేపటి నుంచి మనం ఫ్రెష్గా కొలిజన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో నిన్న మనం చెప్పుకునే టాపిక్స్ గురించి ఒకసారి గుర్తు చేసుకోవాలి అని అంటే, నిన్న మనం మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ గురించి మాట్లాడాం. అలాగే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలి అంటే, ఒక మాస్ని తీసేస్తే ఏంటి, ఒక మాస్ని యాడ్ చేస్తే ఏంటి, అప్పుడు ఫార్ములాస్ ఏంటి, షిఫ్ట్కి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి, యాక్సిలరేషన్కి సంబంధించిన ఒక ప్రాబ్లం చేసాము నిన్నటి క్లాస్లో. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రిమూవింగ్ సమ్ పార్ట్ సంబంధించి చాలాసేపు మనం డిస్కస్ చేసాము. 3D ఎప్పుడు, 2D ఎప్పుడు క్యూబికల్ మాస్ డెన్సిటీ, ఎప్పుడు సర్ఫేస్ ఏరియాల్ మాస్ డెన్సిటీ. సో ఇవన్నీ టాపిక్స్ కూడా మనం నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో నిన్న నేను మీకు హోంవర్క్ ఇచ్చాను, ఆ హోంవర్క్ కూడా అందరు చేశారని అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా చేయకపోయింటే వెంటనే చేయండి. ఇంకెవరైనా మా క్లాసెస్ నిన్నటివి వినకపోయింటే, నిన్నటివంటే సెంటర్ ఆఫ్ మాస్కి సంబంధించిన 3 లెక్చర్స్ కూడా ఎవరైనా వినకపోయింటే వాళ్ళు వెళ్ళి మా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్కి సంబంధించి, ఒకటి ఫ్రెష్ ప్లేలిస్ట్. ఆ సెంటర్ ఆఫ్ మాస్కి సంబంధించిన ప్లేలిస్ట్లో ఆ 3 లెక్చర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో ఆ 3 లెక్చర్స్ని మీరు వెంటనే చూసేయచ్చు. ఓకే, సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంకి సంబంధించిన వీడియో కూడా నేను సెంటర్ ఆఫ్ మాస్లోనే పెట్టేస్తాను. సెంటర్ ఆఫ్ మాస్కి సంబంధించిన ప్లేలిస్ట్లోనే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంకి సంబంధించిన వీడియో కూడా పెట్టేస్తాను. ఎందుకంటే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఓన్లీ 1 వీడియోలో మనకి అయిపోతుంది. సో ఆ ఒక్క వీడియో కూడా నేను సెంటర్ ఆఫ్ మాస్లో కలిపేస్తాను. ఓకే, సో మీకు ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంకి సంబంధించిన వీడియో మీకు కావాలి అంటే మీరు సెంటర్ ఆఫ్ మాస్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే దాంట్లోనే మీకు ఇది కూడా ఉంటుంది. లేదా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ చెప్పేసి ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఆ ప్లేలిస్ట్లో అయినా కానీ మీకు ఇవన్నీ దొరుకుతాయి, సెంటర్ ఆఫ్ మాస్ వీడియోస్, కొలిజన్స్, ఇంకా మిగతా అవన్నీ కూడా, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం, ఇంకా మిగతా అవన్నీ కూడా మీకు ఆ పెద్ద ప్లేలిస్ట్లో అయినా దొరుకుతాయి. మీ ఇష్టం, ఏది కావాలంటే మీరు అది వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ కాన్సెప్ట్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. ఓకే, ఫస్ట్ నేను చెప్పే స్టేట్మెంట్ని మీరు నోట్స్లో రాసుకోండి. ఓకే, ఇఫ్ external force acting on a system is zero, then its linear momentum will be conserved, that is constant. అసలు లీనియర్ మూమెంటం అంటే ఏంటో మీకు గుర్తుందా? నేను ఆల్రెడీ చెప్పాను, వర్క్ పర్ ఎనర్జీ చెప్పేటప్పుడు చెప్పాను, లాస్ ఆఫ్ మోషన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. సో దాని సింబల్ ఏంటో మీకు గుర్తుందా? దాని సింబల్ వచ్చేసరికి P = mv అని చెప్పేసి మనకు ఒక ఫార్ములా కూడా ఉంది. రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటం గురించి చెప్పాను. పర్సెంటేజ్ చేంజెస్ చేసినప్పుడు ఎలా మార్చాలని చెప్పాను. సో ఇవన్నీ కూడా నేను మీకు వర్క్ ఎనర్జీ పవర్లో చెప్పాను. లాస్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ లెక్చర్లోనే సెకండ్ లాలో మనకి మూమెంటం గురించి వస్తుంది, అప్పుడు నేను మీకు చెప్పాను. సో ఓవరాల్గా చాలాసార్లు లీనియర్ మూమెంటంకి సంబంధించిన బేసిక్ ఇంట్రొడక్షన్ అంతా కూడా నేను చెప్పేశాను. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా తెలియదు అనుకుంటే మీరు వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ చూసుకోవచ్చు. ఓకే, సో లాస్ ఆఫ్ మోషన్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది మన దగ్గర, వర్క్ పర్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒక ప్లేలిస్ట్ ఉంది. సో ఆ 2 ప్లేలిస్ట్లు మీరు ఒకసారి వెరిఫై చేసేసుకుంటే మీకు మూమెంటం అంటే ఏంటో తెలిసిపోతుంది. ఓకే, సో లేదా అట్లీస్ట్ వర్క్ పర్ ఎనర్జీ అన్న ఒకసారి చూడండి. లాస్ ఆఫ్ మోషన్ కన్నా వర్క్ పర్ ఎనర్జీలో మనకి ఎక్కువ సార్లు లీనియర్ మూమెంటం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీరు అట్లీస్ట్ ఆ వర్క్ పర్ ఎనర్జీ టోటల్ ప్లేలిస్ట్ అన్నా కానీ మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ రాశారు కదా, స్టేట్మెంట్ ఏమని చెప్తుంది? ఎక్స్టర్నల్ ఫోర్స్, ఒక సిస్టమ్ పైన యాక్ట్ అయ్యేటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయితే అప్పుడు ఈ లీనియర్ మూమెంటం వచ్చేసరికి కన్జర్వ్ అవుతుందంట, అంటే చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటుందంట. ఓకే, సో మనకి లాస్ ఆఫ్ మోషన్, న్యూటన్స్ యొక్క సెకండ్ లా ఏం చెప్పాడు న్యూటన్ యొక్క సెకండ్ లా ఏం చెప్తుంది అని అంటే, ఎక్స్టర్నల్ ఫోర్స్ = ΔP/ΔT అని చెప్పేసి చెప్తుంది. అవునా కదా? మీకు ఇది గుర్తు లేదంటే ఒకసారి మీరు లాస్ ఆఫ్ మోషన్ లెక్చర్ 1 వినాలి మళ్ళీ.
ఓకే, ఎఫ్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పీ బార్ బై డెల్టా టీ అని చెప్పేసి చెప్తుంది. అలాంటిది ఎఫ్ ఎక్స్టర్నల్ జీరో అయితే అప్పుడు డెల్టా పీ బై డెల్టా టీ ఎంత, 0 అవుతుంది. సో డెల్టా పీ అంటే ఏంటి, పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్ బై టీ ఫైనల్ మైనస్ టీ ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ టర్మ్ మొత్తం నేను యూతల సైడ్ పంపిస్తే మొత్తం కలిపి 0 అవుతుంది. అప్పుడు పిఎఫ్ మైనస్ పిఐ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే నథింగ్ బట్ పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిఐ అవుతుంది. అంటే ఫైనల్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ మూమెంటం అవుతుంది. అంటే మూమెంటం అనేది చేంజ్ అవ్వదు, అంటే మూమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే లీనియర్ మూమెంటం అనేది కన్జర్వ్ అయ్యింది అని అర్థం. ఓకే, మామూలుగా నేను మీకు చెప్పినప్పుడల్లా కూడా మూమెంటం అనే చెప్పాను. లీనియర్ మూమెంటం అంటే ఏంటి అంటే ఈ లీనియర్ మోషన్లో మనం మాట్లాడుకునేటువంటి మూమెంటంని లీనియర్ మూమెంటం అని అంటాము. నెక్స్ట్ లెసన్ అంటే రొటేటరీ మోషన్ చెప్పుకునేటప్పుడు మనకు యాంగులార్ మూమెంటం అని చెప్పేసి వస్తుంది. అంటే అది సర్కులర్ మోషన్స్లో యూజ్ చేసేటువంటి మూమెంటంని యాంగులార్ మూమెంట్ అని చెప్పేసి అంటాం. దాన్ని క్యాపిటల్ లెటర్ ఎల్ తోటి డినోట్ చేస్తాం, దీన్ని స్మాల్ లెటర్ పీతో డినోట్ చేస్తాం. ఇది మీకు ఫ్యూచర్లో వస్తుంది, కొంచెం ఉరుకులాటేం అవసరం లేదు, ప్రస్తుతానికి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పొచ్చు పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిఐ అని చెప్పేసి లీనియర్ మూమెంటం కన్జర్వ్ అవుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఓకే, దీనికి సంబంధించినటువంటి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అంటే లీనియర్ మూమెంటం కన్జర్వ్ అయ్యేటువంటి సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో స్పెషల్ ఏంటిరా అంటే గన్ బుల్లెట్ సిస్టమ్. అయ్యో మర్చిపోయాను, బుక్ అయిపోయిందన్నాను, మర్చిపోయాను. సరేలేండి, ట్రై చేస్తాను, లేకపోతే మధ్యలో ఒక 1 సెకండ్ అట్లా మీరు వెయిట్ చేస్తే నేను వెళ్ళి వేరే బుక్ తెస్తాను, లేకపోతే ఇప్పుడే వెయిట్ చేయండి. ఓకే, సారీ గైస్, కొంచెం వెయిట్ చేయించినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇప్పటికిప్పుడు పక్కనే ఏదో వేరే బుక్ ఉంటే దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. సో గన్ బుల్లెట్ సిస్టమ్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు. సో గన్ బుల్లెట్ సిస్టమ్, సో ఈ గన్ బుల్లెట్ సిస్టంలో కూడా మనకి ఏంటి కన్జర్వ్ అవుతుంది. లీనియర్ మూమెంటం వచ్చేసరికి మనకి గన్ బుల్లెట్ సిస్టంలో కన్జర్వ్ అవుతుంది. సో కన్జర్వ్ అవుతుంది అని అంటే ఈ గన్ బుల్లెట్ సిస్టంలో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చేసరికి 0 అయిపోతాయి అన్నమాట. యాక్చువల్గా ఈ గన్ బుల్లెట్ సిస్టమ్ వచ్చేసరికి ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల యాక్ట్ అవుతుంది. అంటే ఇంటర్నల్గా గన్ లోపల కదా మనం బుల్లెట్స్ పెట్టేది. సో ఆ బుల్లెట్స్కి సంబంధించిన ఇంటర్నల్ ఫోర్సెస్ ఉంటాయి. సో దాని పరంగానే ఇది వర్క్ అనేది చేస్తుంది, కానీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి అసలు ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ అది 0 తోటి ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ గన్ బుల్లెట్ సిస్టంలో మనకి ఇనిషియల్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మూమెంటం అవుతుంది. ఓకే, సో గన్ బుల్లెట్ సిస్టమ్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ కొంచెం మనం రఫ్ డయాగ్రామ్ అయితే గీసుకోవాలి. సో గీసుకోండి. ఓకే, రఫ్ డయాగ్రామ్ అలా గీసుకోండి మీరు కూడా నోట్స్లో, అప్పుడే మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసరికి దీంట్లో నుంచి బుల్లెట్స్ వస్తాయి. సో ఇలా, సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే గన్ తోటి ఇట్లా షూట్ చేసినప్పుడు బుల్లెట్ వెళ్తుంది. బుల్లెట్ వెళ్ళిన తర్వాత మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ గన్ను కూడా వెనక్కి మూవ్ అవుతుంది. ఓకే, ఇలా ఇదే పెన్నే ఒకవేళ బుల్లెట్ అనుకుంటే ఇట్లా బుల్లెట్ని మనము పంపిస్తే వెంటనే ఈ గన్ను కూడా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకని అట్లా వెనక్కి వస్తుంది, ఎందుకని అంటే అది రీకాయిల్ వెలాసిటీ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి వెనక్కి వస్తుంది. సో మీకు ఈ గన్ బుల్లెట్ సిస్టంలో ఇనిషియల్ మూమెంట్ వచ్చేసరికి 0 ఉంటుంది. ఎలా చెప్తున్నావు 0 అని అంటే ఇనిషియల్గా
బుల్లెట్ యొక్క వెలాసిటీ జీరోనే, గన్ యొక్క వెలాసిటీ కూడా జీరోనే. మామూలుగా మనకి మూమెంటం ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఎవరి వెలాసిటీ మీరు ఇక్కడ తీసుకున్నా కానీ ఎవరిదైనా జీరో అంటే ఓవరాల్గా ఇనిషియల్ మూమెంటం ఎంత ఉంటుంది? జీరో ఉంటుంది. మరి ఫైనల్ మూమెంటం ఎంత అంటే గన్ యొక్క మాస్ క్యాపిటల్ M అని అనుకోండి, బుల్లెట్ యొక్క మాస్ స్మాల్ m అనుకోండి, బుల్లెట్ యొక్క వెలాసిటీ VB అని అనుకోండి, గన్ యొక్క వెలాసిటీ VG అని అనుకోండి. గన్కి కూడా వెలాసిటీ ఉంటుందంటే ఉంటుంది. బుల్లెట్ ఇట్లా ముందరికి వెళ్తే గన్ ఇట్లా వెనక్కి వస్తుంది అనమాట. అయితే కొంచెమే వస్తుంది, ఇది చాలా ముందరికి వెళ్ళిపోతుంది. సో VG కూడా ఉంటుంది. ఓకే, సో ఫైనల్ మూమెంటం వచ్చేసరికి క్యాపిటల్ M VG లేకపోతే MVB మైనస్ క్యాపిటల్ M VG ఉంటుంది. మైనస్ ఎందుకు పెట్టావు అంటే వెనక్కి కదా ఇది మూవ్ అవుతుంది, సో బ్యాక్ సైడ్ కాబట్టి మైనస్ X డైరెక్షన్ కాబట్టి నేను ఇక్కడ మైనస్ పెట్టాను. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు కదా ఈ గన్ బుల్లెట్ సిస్టంలో PI ఈజ్ ఈక్వల్ టు PF అని చెప్పేసి. సో MVB వచ్చేసరికి ఎవరితో ఈక్వల్ ఉంటుంది అంటే MVGతో ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఫార్ములా డిరైవ్ చేస్తున్నాను. VG ఈజ్ ఈక్వల్ టు MVB బై క్యాపిటల్ M. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, అయితే ఇక్కడ VB అంటే యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్. మరి రిలేటివ్ వెలాసిటీ ఉన్నప్పుడు ఎలా చేయాలి అది మనం చూద్దాం, నెక్స్ట్లో చూద్దాం. నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. ఓకే, సో ఇదన్నమాట గన్ బుల్లెట్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంతే. అయితే ఇంకొక విషయం ఏంట్రా అని అంటే ఇందాక చెప్పాను కదా, బుల్లెట్ ఏమో చాలా ముందరికి వెళ్ళిపోతుంది కానీ గన్ ఏమో అంత వెనక్కి వెళ్ళదు, ఊరికే కొంచెం అట్లా వెనక్కి వెళ్ళి వచ్చేస్తుందని. ఎందుకని అలాగా అంటే గన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది, అంటే kg లెస్ దాన్ KB, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బుల్లెట్ కంటే తక్కువ ఉంటుంది. ఇది నువ్వు ఎలా చెప్తావు అని అంటే ఇది ఒకటి చూపిస్తా. మనకి ఆల్రెడీ కైనెటిక్ ఎనర్జీకి మూమెంటంకి మధ్యలో రిలేషన్ ఉంది. ఏంటది? K ఈజ్ ఈక్వల్ టు P²/2m. అయితే ఇక్కడ మూమెంటం వచ్చేసరికి కాన్స్టెంట్ కాబట్టి K ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు M అని చెప్పేసి నేను చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మాస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారికి కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ మాస్ ఆఫ్ ద బుల్లెట్ ఎక్కువ ఉంటుందా, మాస్ ఆఫ్ ద గన్ ఎక్కువ ఉంటుందా? మాస్ ఆఫ్ ద గన్నే ఎక్కువ ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద గన్ వచ్చేసరికి తక్కువ ఉంటుంది. కాబట్టి గన్ ఊరికి కొంచెమే వెనక్కి వెళ్తుంది కానీ బుల్లెట్ మాత్రం చాలా ముందరికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒక జస్ట్ థియరీ అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ డిక్టేట్ చేస్తున్నాను, రాసుకోండి. ఇఫ్ ఎ బుల్లెట్ ఫైర్డ్ విత్ స్పీడ్ u విత్ రెస్పెక్ట్ టు గన్, బుల్లెట్ ఫైర్డ్ with speed u with respect to gun, then find the recoil velocity of the gun. ఓకే, ఇందాక నేను చెప్పా VB అంటే ఏంటి? యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్. అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటిది వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు గన్ ఇస్తున్నారు, అంటే రిలేటివ్ వెలాసిటీ ఇస్తున్నారు. అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గన్ ఇచ్చారు వాళ్ళు. ఈజ్ ఈక్వల్ టు VB మైనస్ VG యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ గన్ వెనక్కి మూవ్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ ఇంకొక మైనస్ పెట్టుకోవాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఓవరాల్గా ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది, VB ప్లస్ VG. లేదు నాకు ఇక్కడ ఎందుకు మైనస్ పెట్టో నాకు అర్థం కాలేదు అని అనుకుంటే ఒకసారి మీరు రిలేటివ్ వెలాసిటీ టాపిక్లో నేను చెప్పేటప్పుడు మీరు గమనిస్తే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనము ఫార్ములాలో ప్లస్ పెడతాం, సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం ఫార్ములాలో మైనస్ పెడతామని చెప్పేసి నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాను. సో ఆ ట్రిక్నైనా మీరు వాడండి. మాకు రెండు గుర్తులేవు సార్ అంటే మీరు వెళ్ళి ఒకసారి రిలేటివ్ వెలాసిటీ లెసన్ వినండి, అంతే నేను చెప్పేది. ఓకే, సో VBG బార్ ఈజ్ ఈక్వల్ టు VB ప్లస్ VG. ఓకే, ఇది ఈజ్ ఈక్వల్ టు నేను U అని చెప్పేసి అంటాను. కొద్దిసేపు ఇట్లా VBG అంత రాయకుండా జస్ట్ U అని చెప్పేసి రాస్తా. సో ఇక్కడ నుంచి యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ఎంత వస్తుంది? U మైనస్ VG వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈక్వేషన్. సో ఇది కొద్దిసేపు మన దగ్గర పెట్టుకుందాం. ఓకే, ఆల్రెడీ మనకు తెలుసు కదా గన్ బుల్లెట్ సిస్టంలో ఇనీషియల్ మూమెంటం వచ్చేసరికి ఫైనల్ మూమెంటం తోటి ఈక్వల్గా ఉంటుందని మనకు తెలుసు కదా. సో ఇనీషియల్ మూమెంటం వచ్చేసరికి 0, ఫైనల్ మూమెంటం వచ్చేసరికి MVB మైనస్ MVG, అంతే కదా. సో MVB ఈజ్ ఈక్వల్ టు MVG. సో VB ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే M ఇంటూ U మైనస్ VG ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ VG. G అంటే నథింగ్ బట్ గన్. సో దీని కనుక మనం సాల్వ్ చేస్తే మనకి వెలాసిటీ ఆఫ్ ద గన్ వస్తుంది. వెలాసిటీ ఆఫ్ ద గన్ అంటే నథింగ్ బట్ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గన్.
ఎంత వస్తుంది అంటే mu/m+m. ఇక్కడ u ఎవరు? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గన్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో మనకి ఇప్పుడు 2 ఫార్ములాలు వచ్చాయి, ఇంపార్టెంట్ ఫార్ములాస్. అది వచ్చేసరికి ఇదొకటి. ఇది వచ్చేసరికి VG = m/m. ఇక్కడ m అంటే మాస్ ఆఫ్ ద బుల్లెట్, M అంటే మాస్ ఆఫ్ ద గన్, VB అంటే యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్. ఇక్కడ ఈ ఫార్ములా వచ్చేసరికి VG = mu/m+m. ఇక్కడ కూడా స్మాల్ m అంటే వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్, M అంటే మాస్ ఆఫ్ ద గన్, VG అంటే వెలాసిటీ ఆఫ్ ద గన్. ఇక్కడ ఇదంతా కామనే, కానీ U అంటే మాత్రం రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు ద గన్. దానికి సంబంధించిన ఫార్ములా అయితే మాత్రం మన దగ్గర ఉంది, చూడండి. ఇదే దానికి సంబంధించినటువంటి ఫార్ములా. సో ఇప్పుడు మనం అసలైన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ నేను డిక్టేట్ చేసాను, రాసుకోండి గైస్. ఫ్రమ్ ఏ గన్ ఆఫ్ మాస్ 10 kg, అంటే M 10 kg ఇచ్చారు వాళ్ళు. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 1 kg, అంటే m 1 kg ఇచ్చారు. A bullet of mass 1 kg is fired with a speed of 110 meter per second with respect to gun. 110 meter per second with respect to gun. అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటి? U ఇచ్చారు, లేకపోతే వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ విత్ రెస్పెక్ట్ టు గన్ ఇచ్చారు. ఎంత? 110 meter per second అని చెప్పేసి ఇచ్చారు. దెన్ ఫైండ్ ద రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గన్. సో ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఇట్లా రిలేటివ్ వెలాసిటీ ఇస్తే మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి? రీకాయిల్ వెలాసిటీ కనుక్కోవడానికి లేకపోతే వెలాసిటీ ఆఫ్ ద గన్ కనుక్కోవడానికి మనం యూస్ చేసేటువంటి ఫార్ములా వచ్చేసరికి mu/m+M. సో m ఎంత? 1 kg ఇంటూ u ఎంత? 110 meter per second డివైడెడ్ బై స్మాల్ m ఎంత? 1 kg ప్లస్ M ఎంత? 10. సో 110/11 అంటే ఎంత వచ్చింది? వెలాసిటీ ఆఫ్ ద గన్ వచ్చేసరికి నాకు 10 meter per second వచ్చింది. సో ఇలా మనం చెయ్యాలి ప్రాబ్లమ్స్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇన్ ద అబవ్ క్వశ్చన్, మీరే రాసుకోండి క్వశ్చన్. ఇన్ ద అబవ్ క్వశ్చన్, ఇఫ్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ గివెన్ ఈజ్ with respect to ground, then find the recoil velocity of the gun. ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్గా చేయండి. వింటున్నారా? ఈ ప్రాబ్లమే మీరు హోంవర్క్గా అందరు చెయ్యాలి. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు గన్ వచ్చేసరికి నేను చెప్పాను, విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మీరు చేసి నాకు హోంవర్క్ సంబంధించిన ఆన్సర్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్ గైస్. ఈజీగా తీసుకోకండి, ప్రతి క్వశ్చన్ కూడా చేయండి. నేను ఇచ్చేటువంటి హోంవర్క్స్ అన్ని కూడా మీరు కరెక్ట్ టైంలో పెట్టండి, కరెక్ట్గా చెయ్యండి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక టాపిక్ అంటే ఏం లేదు, ఈ టాపిక్కే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంలోనే సెకండ్ సబ్ టాపిక్ అనుకోండి. ఏంట్రా అది అంటే ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్. ఈ ఎక్స్ప్లోజన్ ఆఫ్ బాంబ్ చెప్పేస్తే మనకి ఇంకా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అనే లెసన్ అయిపోతుంది. ఓకే, సో అంతకంటే ముందు ఒకసారి ఇంకొక విషయం ఏంటి, గన్ బుల్లెట్ సిస్టంలో మనకి మొమెంటం కన్జర్వ్ అవుతుందని చెప్పాం కదా. సో సేమ్ అలాగనే ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎ బాంబులో కూడా మనకి మొమెంటం అనేది చేంజ్ అవుతుంది. సారీ కాన్స్టెంట్గా ఉంటుంది. మొమెంటం అనేది ఎప్పటికైనా సరే మొమెంటం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే గన్ బుల్లెట్ సిస్టంలో ఆ బుల్లెట్ ఫైర్ అవ్వడానికి మనకి ఇంటర్నల్ ఫోర్సెస్ హెల్ప్ చేస్తున్నాయి. సో సేమ్ అలాగనే బాంబ్ ముక్కలుగా అవ్వడానికి లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఫోర్సెస్ హెల్ప్ చేస్తాయి, అంతేగాని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అసలు ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ వాటి వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఎఫ్ ఎక్స్టర్నల్ వచ్చేసరికి 0 అవుతుంది. అందుకనే కదా మొమెంటం కాన్స్టెంట్ అంటే ఏంటి? ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కూడా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి మీరు. A bomb kept at rest explodes into two parts having ratio of masses 2:3. If lighter mass moves towards east with a speed of 6 meter per second, then
then find the speed and the direction of heavier mass. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మీకు క్వశ్చన్లోనే తెలిసిపోతుంది ఏదో బాంబ్ ఉందో అది ఎక్స్ప్లోడ్ అవుతుందని చెప్పేసి. సో ఎక్స్ప్లోషన్ ఆఫ్ బాంబ్ అనే కేసులో మనకి ఇనీషియల్ మూమెంటం వచ్చేసరికి ఫైనల్ మూమెంటంతో ఈక్వల్ అని చెప్పేసి మనం రాయొచ్చు. సో అటువంటిది ఇనీషియల్ మూమెంటం ఎంత, ఏమైనా వెలాసిటీ ఉందా బాంబుకి ఇనీషియల్గా ఎటువంటి వెలాసిటీ లేదు కాబట్టి V0 మాస్ ఎంతనో ఉంది m అని చెప్పేసి అనుకోండి. సో ఫైనల్ మూమెంటం వచ్చేసరికి ఏంటి, 2 పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి 2 టర్మ్స్ మనకు వస్తాయి. రెండింటికి మధ్యలో మనం ప్లస్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 2m × 6i క్యాప్, ఇంకొక టర్మ్ వచ్చేసరికి 3m × V బార్. ఎలా రాసాను ఈ 2 టర్మ్స్ అని అంటే వాళ్ళు నీట్గా చెప్పారు కదా, మాసెస్ 2:3 రేషియోలో డివైడ్ అయింది అని. సో ఒకటి వచ్చేసరికి 2m అయితే ఇంకోటి వచ్చేసరికి 3mగా ఉంటుంది. ఆ తర్వాత లైటర్ మాస్ ఏమో ఈస్ట్ సైడ్ వెళ్తుందంట. ఈస్ట్ సైడ్ ఎంత స్పీడ్తో వెళ్తుందంట, 6 m/s వెళ్తుందంట. లైటర్ మాస్ ఈ ఇద్దరు ఎవరు, 2m. సో 2m ఈస్ట్ సైడ్ వెళ్తుంది అంటే పాజిటివ్ x యాక్సిస్ కాబట్టి ఐ క్యాప్ పెట్టాము. ఎంత యూనిట్స్, 6 m/s కాబట్టి 6i క్యాప్ అని పెట్టాను. సో అలాగే 3m వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి స్పీడ్ డైరెక్షన్ నిన్నే కనుక్కోమని చెప్తున్నాడు వాడు, క్వశ్చన్లో ఇచ్చింది వాడు అదే అనమాట. సో ఇంకేముంది మీరే చేయండి. m × 0 0 = 6 × 12m i క్యాప్ ప్లస్ 3m v బార్. సో m ఇక్కడ m కామన్ తీసి దీని సైడ్ పంపిస్తే ఓవరాల్గా 0 అయిపోతుంది. అంటే 3v బార్ = ఎంత అవుతుంది, -12 i క్యాప్ అవుతుంది. అంటే v బార్ ఎంత అవుతుంది, 4 × - i క్యాప్ అవుతుంది. 4 × - i క్యాప్ చాలా చాలా ఇంపార్టెంట్. హెవియర్ మాస్ మూవ్ 4 m/s ఇన్ నెగిటివ్ x డైరెక్షన్, దట్ ఈజ్ వెస్ట్. అంతేనా కాదా? అందరిలోకి హెవీగా ఉన్నటువంటి మాస్ ఏమో 4 m/s తోటి నెగిటివ్ డైరెక్షన్లో వెళ్తుందంట, నెగిటివ్ x డైరెక్షన్లో. మీకు ఎవరు చెప్పారంటే ఇది ఇక్కడ మైనస్ ఉంది కదా, అది చెప్తుంది మనకి. ఓకే, సో ఇప్పుడు ఇది రాసిన తర్వాత మీరు కింద నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. Find the total kinetic energy in the above question. Okay, so total kinetic energy అంటే ఏముంది, సింపుల్. సో kinetic energy of the smaller bomb లేకపోతే స్మాలర్ పార్ట్ ఆఫ్ ద బాంబ్, అది బెస్ట్. స్మాలర్ పార్ట్ ఆఫ్ ద బాంబ్ వచ్చేసరికి 1/2 × మాస్ × వెలాసిటీ హోల్ స్క్వేర్. సో మాస్ ఎంత స్మాలర్ పార్ట్ ఆఫ్ ద బాంబ్కి, 2m కదా, అంతేనా? ఒకటేమో 2m, ఇంకోటి వచ్చేసరికి 3m. ఇక్కడ స్మాలర్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు 2m తీసుకోవాలి. v స్క్వేర్ ఎంత, 6 హోల్ స్క్వేర్. అంటే 2 క్యాన్సిల్ అయిపోయి 36m వస్తుంది. అలాగే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బిగ్గర్ పార్ట్ ఆఫ్ ద బాంబ్ కనుక మనం తీసుకున్నట్లయితే, బిగ్గర్ పార్ట్ కాబట్టి మాస్ ఎంత 3m ఇంటూ వెలాసిటీ మిమ్మల్ని అడుగుతున్నారు, అంతేనా? 3/2m v స్క్వేర్. లేకపోతే ఇక్కడ v మనకు ఆల్రెడీ వచ్చేసింది కదా, 4i క్యాప్ అని చెప్పేసి. సో 4 పెట్టేసేయండి ఊరికే. 4 × 4, దాంట్లో ఒక 4 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్గా 2 4s are 8, 8 3s are 24m ఉంటుంది, అంతేనా? సో ఇప్పుడు టోటల్ కైనెటిక్ ఎనర్జీ వాళ్ళు అడుగుతున్నారుగా, అదే దాని ఆన్సర్ కూడా మనకు వచ్చేసింది. ఎంత అంటే 60m. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని మనం చెయ్యాలి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీరే చేయండి హోంవర్క్గా. ఏ బాల్ kept at rest explodes into 3 parts having masses m 2m. Okay, if the 2 parts having same mass moves with the same speed v, if the 2 parts having same mass moves with the same speed v perpendicular to each other, then find the speed of the heavier mass, and total kinetic energy of the explosion. ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా మీరు చేయండి. ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి హోంవర్క్ ప్రాబ్లం. ఓకే, సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కేస్ ఒకటి ఉంది. ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్కి సంబంధించి నేను ఒక ప్రాబ్లం రూపంలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి మీరు. ఏ బాంబ్ థ్రోన్ విత్ స్పీడ్ u
angle theta with horizontal, angle theta with horizontal, explodes at maximum height in 3 equal parts as given. Find the speed of the third part. ఓకే, ఇందాడి వరకు మనకి ఉత్త బాంబు ఉంది. ఆ బాంబుని నువ్వేమి విసరలేదు, ఎక్కడుందో అక్కడనే ఉంది, అక్కడనే పగిలిపోతుంది. దానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయింది, ఎన్ని పార్ట్స్గా పగిలిపోయింది, ఏ పార్ట్కి ఎంతెంత వెలాసిటీ ఉంటుంది, అదంతా కూడా మీరు అక్కడనే కూర్చొని చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం బాంబు గాలిలో ఎగిరింది, గాలిలో ఎగురుతూ ఎక్కడనో పేలిపోయింది. ఎక్కడ పేలిపోయిందంట? అది మ్యాక్సిమం హైట్ దగ్గర పేలిపోయిందంట. సో మీరు క్వశ్చన్ రాసుకున్న తర్వాత మీరు సొల్యూషన్లో బొమ్మ గీసుకోవడం అలవాటు చేసుకోండి. బొమ్మకు సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు బొమ్మ ఖచ్చితంగా గీసుకుంటే చాలా 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 సులభంగా ఉంటుంది మీకు ఆన్సర్ చేయడానికి. ఓకే, సో 3 పార్టికల్స్ లేకపోతే 3 పార్టికల్స్ కదా నేను మీకు క్వశ్చన్లు ఇచ్చింది. 3 ఈక్వల్ పార్ట్స్. ఓకే, 3 ఈక్వల్ పార్ట్స్గా ఇలా డివైడ్ అయింది. అయితే ఒకటి వచ్చేసరికి ఇలా అక్కడనే కింద పడిపోతుంది v=0. ఇంకోటి వచ్చేసరికి వచ్చిన దారిలో వెనక్కి వెళ్తుంది v=-u cos θ. ఇంకోటి వచ్చేసరికి ముందరికి వెళ్తుంది. అయితే దాని యొక్క వెలాసిటీ మనకి తెలియదు, దాని యొక్క వెలాసిటీ కనుక్కోవడమే మన టాస్క్. ఓకే, సో ఇది వచ్చేసరికి వెనక్కి వెళ్తుంది కాబట్టి -u cos θ పెట్టాను అంతే. ఓకే, సో ఇక్కడ నుంచి కదా బాంబు ప్రొజెక్ట్ చేసింది. సో పైకి వచ్చేసరికి u డైరెక్షన్లో మనకి ఓవరాల్ నెట్ స్పీడ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికి θ, సో ఇది వచ్చేసరికి u cos θ. సో మనం ఇప్పుడంతా హారిజాంటల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇనిషియల్గా ఉండే మూమెంటం వచ్చేసరికి ఎంత అంటే mu cos θ అని చెప్పచ్చు కదా మనం, అంతేనా? సో ఫైనల్ మూమెంటం మనమే రాసుకోవాలి ఎంత. సో 3 పార్ట్స్ ఉన్నాయి, 3 ఈక్వల్ పార్ట్స్ అంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి m అనే మాస్ అంటే ఇప్పుడు మూడిటికి m/3 ఉన్నట్టు లెక్క. సో 3 పార్ట్స్ కాబట్టి ఫైనల్ మూమెంటంకి m/3 ఇంటూ v ఒకటి, ఇది రెండోది వచ్చేసరికి -m/3 u cos θ, మూడోది వచ్చేసరికి +m/3 ఇంటూ 0, ఇది అంటే ఇది లేదు. సో ఈ రెండే ఉన్నాయి. =pi అంటే ఎంత? mu cos θ. సో m క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోయి మనకు కావాల్సినటువంటి వెలాసిటీ వచ్చేస్తుంది. వెలాసిటీ వచ్చేసరికి 4u cos θ వస్తుంది. 4u cos θ అని చెప్పేసి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇలాగ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంలో చాలా ఈజీగా చాలా టక చేసేసుకొని వెళ్ళిపోయే మాదిరిగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉండదు, బుర్ర పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. మరీ అవసరం లేదంటే మరి ఇంకా ఏమాత్రం పనికి రాదంటే అట్లా కాదు, ఖచ్చితంగా కావాలి. కానీ వేరే కోర్సెస్కి కావాల్సినంత అవసరం అనేది మనకి ఉండదు. ఓకే, సారీ కోర్సెస్ అంటున్నానంటే వేరే టాపిక్స్కి అంత అవసరం ఉండదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడతోటి మనకి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం లెసన్ అనుకోండి, లేకపోతే ఒక టాపిక్ అనుకోండి, ఏదైతే అది సో అది కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, అప్రాక్స్ ఒక ½ అన్ అవర్ వీడియో అయింటుంది నాకు తెలిసి, అంతే. సో నో ప్రాబ్లం, ఇవాళ కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈ ½ అన్ అవర్ వీడియో చూసిన తర్వాత నేను ఇచ్చిన హోంవర్క్స్ చేసేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టి ఇవాళ కొంచెం రిలాక్స్ అవ్వండి. లేకపోతే ప్రతిరోజు దాదాపు 50 minutes అవుతుంది కదా మన వీడియో, 45 to 50 minutes అవుతుంది కదా. సో ఇవాళ కొంచెం రిలాక్సేషన్గా మీరు వాడుకోండి. ఓకే, సో అంతే గైస్, దట్ ఈస్ ఫ్రమ్ మీ ఆన్ దిస్ డే. ఓకే, ఇవాళ నేను చెప్పాలనుకునేటివి అయితే అన్నీ చెప్పేశాను. ఇంకా మీరు చేయాల్సినది ఉంది. సో ఓకే గైస్, బాయ్, టేక్ కేర్. సో మాకు కొంచెం మా వీడియోస్ని ప్రమోట్ చేయండి మీ ఇన్స్టాగ్రామ్ ఐడీస్లో కానీ, మీ వాట్సాప్లలో కానీ, మీ ఫేస్బుక్ స్టోరీలలో కానీ. సో అన్నిట్లలో కూడా మా వీడియోస్ని మీరు షేర్ చేయండి. షేర్ చేసి మాకు కాస్త వ్యూస్ పెరిగేటట్టు చూడండి గాయస్. మీకోసం, తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి తెలుగులోనే లెక్చర్స్ చెప్తూ మేము ఇంగ్లీష్లో చెప్తే కాస్త తమిళ్, కన్నడ, మలయాళం వాళ్ళు, గోవా కొంకణి వాళ్ళు, సో అందరూ కూడా వాళ్ళు కూడా వింటారు కదా, మాకు అలా అయినా వ్యూస్ పెరుగుతాయి కదా అని కూడా మేము పోల్ పెట్టింటే మీరు లేదు మాకు తెలుగులోనే చెప్పండి అంటే మేము మీకోసం తెలుగులోనే చెప్తున్నాం. సో మరి మేము ఇంత చేస్తున్నందుకు మాకు వ్యూస్ మరి 200 అంత తక్కువనా అని చెప్పండి. మినిమం 1.5K లేకపోతే 2K అన్నా రావాలి కదా బాయ్స్, 2K అన్నా రావాలి కదా గాయస్, చెప్పండి. సరే, ఇంకా ఏం చేస్తాం, ఏం చేయలేం, తప్పదు. సో
మేమైతే మా కర్తవ్యంని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. అందరూ బాగా చదువుకోండి, టేక్ కేర్, బాయ్. మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుద్దాం. రేపు ఈవినింగ్ 4 o'clock అందరు రెడీగా ఉండండి. రేపటి నుంచి మనం కొత్త లెసన్, అంటే దీంట్లో ఈ పెద్ద లెసన్లోనే ఒక చిన్నపాటి కొత్త లెసన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. అది కొలిజన్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.